నమో వెంకటేశాయ. టీటీడీ అందిస్తున్న వివిధ సేవలపై భక్తుల నుండి టీటీడీ విస్తృత అభిప్రాయ సేకరణ. తిరుమల తిరుపతి దేవస్థానాల ముఖ్య ప్రజా సంబంధాల అధికారి తలారి రవి జూన్ 29, 2025 ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. భక్తులకు అందిస్తున్న వివిధ సేవలను ఎప్పటికప్పుడు మరింత మెరుగుపరచడంలో భాగంగా కొంతకాలంగా టీటీడీ భక్తుల నుండి విలువైన అభిప్రాయాలని వివిధ రకాల ఫీడ్బ్యాక్ సర్వేల ద్వారా సేకరించడం ప్రారంభించింది. IVRS, వాట్సాప్ ద్వారా ఈ సర్వే, శ్రీవారి సేవకుల ద్వారా మాన్యువల్ సర్వేలను ప్రారంభించి టీటీడీ భక్తుల నుండి అభిప్రాయాలను తీసుకుంటుంది. IVRS ఫీడ్బ్యాక్ సర్వే ఈ ఎలక్ట్రానిక్ సర్వే విధానం ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం, అన్నప్రసాదం, కళ్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వసతి, క్యూ లైన్ల నిర్వహణ మరియు లగేజ్ కౌంటర్లపై మొత్తం 16 ప్రశ్నలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. వాట్సాప్ ఫీడ్బ్యాక్ విధానం తిరుమల తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన QR కోడ్లను మొబైల్తో స్కాన్ చేస్తే వాట్సాప్ నంబర్ 9399399399 టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం అంటే అన్నప్రసాదం, శుభ్రత, కళ్యాణకట్ట, లడ్డు ప్రసాదం, లగేజీ, దర్శనము, క్యూ లైన్, గదులు మొదలైనవి ఎంచుకోవాలి. శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ తిరుమల తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతుంది. ఈ విధానంలో సేవకులు టీటీడీ రూపొందించిన ప్రశ్నావళితో కూడిన అప్లికేషన్ను తమ మొబైల్ డౌన్లోడ్ చేసుకుని భక్తుల నుండి అభిప్రాయాలు సేకరిస్తారు. త్వరలోనే టీటీడీ మొబైల్ యాప్ మరియు టీటీడీ బుకింగ్ పోర్టల్ నుండి భక్తుల యొక్క విలువైన సలహాలు, సూచనలు తీసుకోవడానికి అప్లికేషన్ రూపొందించబడుతున్నది. భక్తుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ సేవలను మరింత మెరుగుపరచడం కోసం ఈ సర్వేల ద్వారా వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరించడం జరుగుతుంది. ఈ విధానాల ద్వారా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేసి ఆన్లైన్ సేవలను మెరుగుపరిచేందుకు తోడ్పడవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తున్నది. ఓం నమో వెంకటేశాయ.